నెక్స్ట్ మన పార్టిసిపెంట్స్ వాళ్ళ వంటలతో రెడీగా ఉన్నారండి. దానికంటే ముందు వాళ్ళ పేర్లు వాళ్ళ వివరాలు తెలుసుకుందాం. మీరండి, మీ పేరు? నమస్తే అండి. నమస్తే అండి. నా పేరు సుశీల. మీరు ఎక్కడి నుంచి వచ్చారండి? కొంపల్లి నుంచి వచ్చాను. కొంపల్లి నుంచి. మీరేం చేయబోతున్నారండి? ప్రాన్స్ కబాబ్ అండి. ప్రాన్స్ కబాబ్. సుశీల గారు మీరు రెడీ కదా? అవునండి. సుశీల గారు ప్రాన్స్ కబాబ్ చేయబోతున్నారండి. సో దానికి కావాల్సిన పదార్థాలు ఏమిటో చూసేద్దామా? ప్రాన్స్ కబాబ్ కావాల్సిన పదార్థాలు: రొయ్యలు 100 గ్రాములు, ఉడికించిన బంగాళాదుంపలు 2, మైదా అరకప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, కార్న్ ఫ్లోర్ 2 టేబుల్ స్పూన్లు, ఉప్పు తగినంత, కారం తగినంత, తరిగిన పచ్చిమిరపకాయలు 2, కోడిగుడ్డు 1, గరం మసాలా 1 టీ స్పూన్, ధనియాల పొడి 1 టీ స్పూన్, నూనె డీప్ ఫ్రై కి సరిపడా. సుశీల గారు, కబాబ్స్ అంటే డీప్ ఫ్రై కదా? అవునండి. స్టవ్ వెలిగించేసుకుందాము. ఇలా ఆయిల్ వేడెక్కుతుందా? వెలిగించండి. ఓకే. ఈ ఫ్రాన్స్ ఉన్నాయి కదండి, ఇట్లా కొంచెం ఆయిల్లోని పసుపు ఉప్పు వేసి కొంచెం దోరగా వేయించి మిక్సీ పట్టాలండి. అది నేను ఇప్పుడు చేసేసుకున్నారు ఆల్రెడీ, ఉంచాను. ఇదిగోండి, ఇలా చేస్తే ఇలా వస్తుంది. దీనిలో ఇప్పుడు నేను కలర్ మారిపోయింది ఇలా. అవునండి, కొంచెం పసుపు వేయాలండి, ఎందుకంటే అది స్మెల్ పోవడం కోసం. స్మెల్ పోవడానికి కొద్దిగా పసుపు. ఇవన్నీ కలుపుకుంటాను. కలుపుకోండి. ఆనియన్స్ వేసేయండి. గ్రీన్ చిల్లీ అండి, పచ్చిమిరకాయలు కొంచెం స్పైసీగా ఉండడం కోసం అనేసి వేస్తాం అన్నమాట. ఓకే, కొంచెం స్పైసీగా ఉండడానికి పచ్చిమిరపకాయలు అక్కడక్కడ కొంచెం ఘాటు తగలాలి కదా, అందుకనేసి కొంచెం మిరియాల పొడి. కలర్ కావాలంటే మనం కొంచెం కారం కూడా వాడాలండి. కొంచెం ధనియాల పొడి అండి. ఏదైనా చేదు అన్నీ ఉన్నా అన్ని పోతాయి. ఇప్పుడు గరం మసాలా కొద్దిగా అండి. ధనియాల పొడి, తర్వాత గరం మసాలా అండి. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కొద్దిగా కార్న్ ఫ్లోర్ అండి. కార్న్ ఫ్లోర్ అండ్ క్రిస్పీగా ఉండడం కోసం, క్రిస్పీ కోసం అండి. కొంచెం మైదా, కొంచెం కార్న్ ఫ్లోర్. కొద్ది బైండింగ్ కోసం కొద్దిగా ఆలు అండి. బైండింగ్ కోసం అండి. కొద్దిగా రొయ్యలు కదండి, కొద్దిగా విడిపోకుండా ఉంటాయనేసి కొంచెం, ఎక్కువ ఏం కాదు, కొద్దిగా. ఇప్పుడు కొత్తిమీర కూడా వేస్తున్నారు. కొంచెం సాల్ట్ అండి, పట్టించినప్పుడు వేసాం కానీ ఇప్పుడు ఈ ఇంగ్రీడియంట్స్ అన్ని ఉన్నాయి కాబట్టి ఇంకొంచెం యాడ్ చేస్తున్నారు. కొద్దిగా వేయాలి. ఏదైనా ఇలా చేత్తో కలిపినప్పుడు రుచి వేరొస్తుంది కదండి. ఇప్పుడు చాలా మంది గ్రైండ్ చేసేయడాలు ఏంటో అలా స్మాష్ చేసి చేస్తారు, కానీ మామూలుగా అయితే పెద్దవాళ్ళందరూ రొయ్యల్ని వేయించి రోట్లోనే దంచుతారండి. ఇప్పుడు అంటే రోట్లో ఎవరు వాడట్లేదు కాబట్టి మనం మిక్సీలో వేస్తాం. మిక్సీ గ్రైండర్ అన్నీ అసలు పాష్. అవునండి. ఇలా రౌండ్ రౌండ్ చేసాడేనా? లేదండి, కొంచెం షేప్ కోసం అని ఓవెల్ షేప్ చేస్తాం. ఓవెల్ ఇలా చేసుకుంటామండి. ఈ వంట మీకు ఎవరు నేర్పించారు? అక్క అండి. అక్కే నేర్పించారు. నేను ఎప్పుడు కూడా ఫ్రాన్స్ ఫ్రై చేస్తాను, ములక్కాడ టమాటా అవి వేసి వండుతాను. ఈసారి అక్క ఇలా చెయ్యి అని చెప్పారు. అలా ట్రై చేశారా? ట్రై చేస్తామండి. పిల్లలు మావారు బాగుందని చెప్పారు. బాగుందండి. మీరు హౌస్ వైఫ్ అండి? అవునండి, హౌస్ వైఫ్. మీరండి? నేను హౌస్ వైఫే, బట్ ఇప్పుడు మాత్రం గ్రామ పంచాయతీ వార్డ్ మెంబర్. గ్రామ పంచాయతీ వార్డ్ మెంబర్ ఏం చేస్తారండి? చెప్పండి, ఏంటి అంటారా? లేదులే, అలాగేం లేదు. వార్డులో ఉన్న సమస్యలు గ్రామ పంచాయతీకి చేరవేయడం. కొంచెం ఎగ్ వైట్ తీసుకోవాలండి. ఎగ్ వైట్ లో కొంచెం అట్లనే తీసుకోండి. మీరు దాని ఏదో పర్మిషన్ అడుగుతున్నారు ఏంటండి? మీరు మీ అక్కని బీట్ చేయాలని మేము అనుకుంటున్నాం, మీరేమో ఎగ్ వైట్ లోని బీట్ ఎందుకు? మీరు బెస్ట్ ఇవ్వండి మాకు. ఈ ఎల్లో వాడట్లేదండి. ఓకే, అయిపోయిందండి. ఓకే, మీరు ఎక్కడ నేర్చుకున్నారండి? ఇలాగే అభిరుచిలో ఈవిడ ముద్దు బిడ్డండి. ఏదైనా సరే ఇక్కడే నేర్చుకున్నాను అంటున్నారు. గుడ్. అయిపోయినట్టేనండి? అయిపోయిందండి, ఇంకా తీసేస్తున్నాను. స్టవ్ ఆఫ్ చేసేచ్చు కదా? ఆఫ్ చేసేయండి, అయిపోయింది. ఎక్కువసేపు ఏం అక్కర్లేదు వీటికి. రెడీ అయిపోయాయి అనమాట. ఇంకా గార్నిష్ చేస్తారా వాటిని? అవునండి. ఓకే, చేయండి. మీరు కూడా గార్నిష్ చేస్తున్నారండి రకరకాల, ఏంటి ఉల్లిపాయని ఫ్లవర్ లాగా? నేర్చుకున్నామండి, అక్క నేర్పించారు.
చెల్లికేమో అక్క నేర్పించారు, అక్కకేమో రాజుగారు నేర్పించారండి. బాగుంది. చూసావా భావన, ఈ డిజైనర్ డిష్ ఒకటి చేస్తారు అభిరుచిలో, అలా డిజైన్ చేస్తుంది మా చెల్లి. అసలు మీరు ఈ అభిరుచి ముద్దు బిడ్డలు అనుకుంటా. ఇక్కడ వంటలు నేర్చుకొని మళ్ళీ మన తెలుగు రుచికి వచ్చి ఇంకా దాంట్లో ఏవో ఇంప్రూవ్మెంట్స్ అన్ని చేసి మనకి మళ్ళీ చేసి చూపిస్తున్నారు. అది బాగుందండి. మీ థాట్స్ స్పెషల్గా అండి, ఇంకా స్పెషల్గా ఉండాలి కదా, మరి తెలుగు రుచులు కదా. రెడీ అయిపోయినట్టే కదండి? అయిపోయిందండి. చెప్పండి ఏంటది? రొయ్యల కబాబ్ అండి. రొయ్యల కబాబ్ ఇచ్చేయండి. టేస్ట్ చూసి చెప్పండి. డెఫినెట్గా అండి. సో దీన్ని టేస్ట్ చేసే ముందు దీని తయారీ విధానం మరొకసారి చూద్దాం. ప్రాన్స్ కబాబ్ తయారు చేసే విధానం: ముందుగా రొయ్యల్లో పసుపు వేసి నూనెలో వేయించి మిక్సీ పట్టి ఒక బౌల్లోకి తీసుకోవాలి. దీనిలో ఉల్లిపాయ ముక్కలు, తరిగిన పచ్చిమిరపకాయలు, ధనియాల పొడి, కారం, గరం మసాలా, అల్లం వెల్లుల్లి పేస్ట్, కార్న్ ఫ్లోర్, మైదా, ఉడికించిన బంగాళాదుంపలు, కొత్తిమీర, ఉప్పు వేసి బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని కొంచెం కొంచెం తీసుకుని చేత్తో కబాబ్స్ లా చేసుకోవాలి. ఆపై వీటిని కోడిగుడ్డు తెల్లసునలో ముంచి తీసి కాగే నూనెలో వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. అంతే, ప్రాన్స్ కబాబ్ రెడీ. చూసారు కదండి ప్రాన్ కబాబ్ తయారీ విధానాన్ని. ఇప్పుడు మన శ్రీనివాస్ గారు దీన్ని టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తారు. చూడ్డానికి కూడా బాగుందండి, కొత్తగా ట్రై చేశారు మీరు. సో టేస్ట్ చేద్దామని. మీరేంటంటున్నారు? చికెన్లు మటన్లు మామూలు రెగ్యులర్ అండి, అందరూ తింటానే ఉంటారు. పచ్చిరేలు అనేవి రేర్, అవునా కదా? పచ్చిరేలు రేర్ కాదు, కానీ ఏంటంటే దాన్ని డిఫరెంట్ కుక్ చేయడము అదే రేర్ గా ఉంటుంది. ఎమ్మిగా ఉంది, బాగుంది. ఇది వర్షం పడుతున్నప్పుడు బయట చక్కగా ఇలా కూర్చొని వర్షాన్ని ఎంజాయ్ చేస్తూ తింటే ఇంకా బాగుంటుంది. సో మై ఫీల్. ఇప్పుడు అస్సలైన పోటీ ఉన్నది శ్రీనివాస్ గారు. మేమందరం తిన్నాము అన్నాం, కానీ ఇప్పుడు మీరు చెప్పాలండి. సరే, నిజం చెప్పాలంటే వాళ్ళ అక్కన అడదామండి ఏది బాగుంది అనేది. ఇంతకీ మీరు చేసిన నాటుగా రియల్ గా చెప్పాలంటే మీరు కూడా టేస్ట్ చేశారు కాబట్టి ఏది బాగుంది అనిపించింది మీకు? నాది బాగుంది, చెల్లిది కూడా బాగుంది. రొయ్యలది అంటే ఒక స్నాక్ లాగా పిల్లలకి మంచిగా నచ్చుతుంది. ఇంకా పెద్దవాళ్ళు అంటే నాటుకోడి తింటారు, కానీ పిల్లలు అయితే స్నాక్స్ ఇష్టపడతారు. అక్కడ తేలట్లేదు, మీరే చెప్పాలి. నిజంగా అంటే అండి, నాటుకోడి అందరూ కుక్ చేస్తారు, ఈక్వల్ కుకింగ్ ఉంటుంది. సో అందరికీ తెలిసిన వంటకం, కొత్తగా ట్రై చేశారు. టేస్ట్ మాత్రం అమేజింగ్ అండి. సో నాకు చాలా బాగా నచ్చిందండి డిష్. సుశీల గారి ప్రాన్ కబాబ్ నచ్చింది, రైట్? కంగ్రాచులేషన్స్ సుశీల గారు, గుడ్ 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 గుడ్. ఒక విషయంలో మిమ్మల్ని అప్రిషియేట్ చేయాలనుకుంటున్నానండి. ఏంటంటే ఇది బాగుంటుంది, వెరైటీ. అంటే నాటుకోడి కూర అనేది అందరికీ తెలుసు, ఇది వెరైటీ, ఇది డిఫరెంట్. అమ్మో నేను చేస్తేనే స్కోర్ చేస్తాము అన్న ఆలోచన లేకుండా దాన్ని చెల్లికి అప్పచెప్తారు చూసారా, అదే అండి ప్రెసిడెంట్ గారు అంటే. గ్రేట్ అండి. సో మీకు ఆ రకంగా కంగ్రాచులేషన్స్ అండి. సో మీ విన్నర్ కాబట్టి మీకు తెలుగు రుచి నుంచి కళాంజలి వారి గిఫ్ట్ ఓచర్ అండి. ఇదిగో. థ్యాంక్స్ అండి. కంగ్రాచులేషన్స్ సుశీల గారు, ఇదిగోండి. థ్యాంక్స్ అండి. ఒక్కసారి మా పిల్లలకి హాయ్ చెప్తారా? మీ పిల్లల పేర్లండి? ఈశ్వర్ కార్తిక్, ప్రణతి. ఈశ్వర్ కార్తిక్, ప్రణతి, మీకు హాయ్ అండ్ కంగ్రాచులేషన్స్. మీ మమ్మీయే విన్ అయింది. సో మీరేం తీసుకోలేదండి, తెలుగు రుచి నుంచి మీకు కూడా ఒక గిఫ్ట్. ఇదిగోండి. కంగ్రాచులేషన్స్ అండి. ఇప్పుడు మీకోసం మరో మంచి బ్యూటీ టిప్. డ్రై స్కిన్ ఉన్నవారు గ్లిజరిన్, రోజ్ వాటర్, అలాగే నిమ్మరసం ఈ మూడింటిని సమపాళ్లలో కలుపుకుని ఈ మిశ్రమాన్ని ముఖానికి పట్టించి అరగంట తర్వాత చల్లటి నీళ్ళతో ముఖాన్ని కడిగేసుకోవాలి. ఇలా తరచూ చేస్తూ ఉన్నట్లయితే డ్రైనెస్ తగ్గిపోయి స్కిన్ స్మూత్గా ఉంటుంది. ఇప్పుడు మీకోసం మరో మంచి చిట్కా. మటన్ మామూలుగానే ఉడకడానికి చాలా టైం తీసుకుంటుంది, అందులోనూ కొంచెం ముదురు మటన్ అయితే ఇంకా ఎక్కువ టైం తీసుకుంటుంది కదా. సో మటన్ త్వరగా ఉడకాలంటే ముందుగా మటన్ పీసెస్ని ప్రెషర్ కుక్ చేసి ఆ తర్వాత వండుకుంటే ఈజీగా ఉడికిపోతుంది. ఇప్పుడు మీకోసం ఇంకొక మంచి చిట్కా. ఈ మధ్య తెల్ల జుట్టు చాలా తక్కువ వయసులోనే చాలా మందిలో చూస్తూ ఉన్నాము. న్యూట్రిషనల్ డెఫిషియన్సీ వల్ల చాలా మంది సమస్యను ఫేస్ చేస్తూ ఉన్నారు. అయితే ఈ సమస్య నుంచి బయటపడాలి అంటే 6 నెలల పాటు క్రమం తప్పకుండా కరివేపాకు రసాన్ని ప్రతిరోజు తీసుకుంటూ ఉండాలి. ఇలా చేయడం వల్ల గ్రే హెయిర్ రాకుండా ఉంటుంది, వచ్చిన వాళ్ళకి తగ్గిపోతుంది.